డబ్బాలు పట్టుకొని పోతుండే స్టీల్ కూరగాయల కోత ఇంట్లోకి వెళ్ళి బ్యాగ్ పట్టుకొని పోతుండే. ఇలా ప్రతిదానికి కూడా ఇంట్లో వచ్చి బ్యాగులను తీసుకొని స్టీల్ డబ్బాలను తీసుకొని పోయే వాళ్ళము. ఇప్పుడు ఉత్తగానే చేతులు ఒప్పుకుంటూ పోతున్నాం. కూరగాయలకు, మటన్కు, చికెన్కు, కిరాణా దుకాణాలకు వాళ్ళు ప్లాస్టిక్ కవర్లు వేసి ఇస్తున్నారు. అయితే తీసుకొచ్చుకుంటున్నాం. అయితే మరి దీని వెనుక ఎంత ప్రమాదం వచ్చింది అనేది మనము గమనిస్తలేదు. అది గమనించాలని జిల్లా కలెక్టర్ గారు మన ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ భూతం బారిన పడి, క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు, రకరకాల రోగాలు వస్తున్నాయి. కాబట్టి కలెక్టర్ గారు మన సంక్షేమం కోరి ఏం చేసిందంటే ప్లాస్టిక్ వాడద్దని ప్రతి ఊర్లో కూడా ప్రచారం చేయాలని మాకు బాధ్యతలు ఇచ్చిండు కళాకారులు. నేను తెలంగాణ సాంస్కృతిక సార్ నుంచి వచ్చి మీకు చెప్తున్నాను. మరి ప్లాస్టిక్ మంచిదా చెడ్డదా మీరే చెప్పండి. అయితే చెడ్డదనే వాళ్ళు ఎందరో చేతులు ఎత్తండి. ఓకే, చేతులు కొంచెం మంచిగా ఎత్తుండే ఎత్తమన్నప్పుడు. ఓకే, మరి ప్లాస్టిక్ను మనము నిర్మూలిద్దామా? మరి ప్లాస్టిక్ లేకుండా బట్ట బ్యాగులలో ఇంట్లోకి వెళ్ళి బ్యాగులు తీసుకపోయి సామాన్లు తెచ్చుకుందాం. ఇంట్లోకి వెళ్ళి స్టీల్ డబ్బాలు తీసుకెళ్ళి మనం ఏం చేద్దాం, మటన్ చికెన్ తెచ్చుకుందాం. కూరగాయలకు, కిరాణా సామానుకు అంతా కూడా ఇంట్లోకి వెళ్ళి బ్యాగులు తీసుకపోదాం బట్ట. మరి ప్లాస్టిక్ను నిర్మూలిద్దామా? ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను నిర్మూలిద్దామా, నిషేధిద్దామా? ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను నిషేధిద్దాం అనేటి వాళ్ళు, అద్దనేటి వాళ్ళు ఎందరో చేతులు ఎత్తారు. ఎందుకు అంటారు మీరు అన్నారు? ఓళ్ళ పొట్లు చూసినా ఆకులకు అదే ప్లాస్టిక్ కవర్, టిఫిన్ డబ్బాలకు అదే, నీళ్ళ డబ్బాలు అదే. ఇక మీరు ఎందుకు చేతులు ఎత్తుతారు? ఎందుకు ఎత్తుతలేరో నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ప్లాస్టిక్ అంతా ముంగట పెట్టుకొని నేను వాడాలంటే పద్ధతి కాదు, కాళ్ళని మా తట్టుతాయి సార్ అన్నట్టు మీ మనసు వస్తుంది. సరే, రేపటి నుంచి ఎలా వాడచ్చు, ఓకేనా? అప్పుడు అదేంటి ఆన్యంకాయ, గుమ్మడికాయ, గువ్వమంతా తీసి ఎండ పెట్టుకొని దాంట్లో నీళ్ళు పోసుకొని వస్తుండే అప్పటి కాలం. చల్లగా గమ్మతుంటుంది. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ బాటిల్ అయితే ఓకే, పర్వాలేదు. రేపో ఎల్లుండో మీ వీలైనప్పుడన్నా కానీ ప్లాస్టిక్ నిషేధిద్దాం, ఓకేనా? ఎప్పటి నుంచి నిషేధిద్దాం చెప్పండి. మరి క్యాన్సర్ కావాలా, ప్లాస్టిక్ కావాలా? మీరే చెప్పండి. మరి క్యాన్సర్ అంతా ప్లాస్టిక్ అంటారంటే నిషేధిద్దాం, ఓకేనా? రేపటి నుంచి నిషేధిద్దాం. మరి రేపటి నుంచి ప్లాస్టిక్ వాడమనేటో లేదో చేతులు ఎత్తుంది చూడాలి. ఓకే, మరి ఆ ప్లాస్టిక్ ను నిర్మూలిద్దామా? ఆఖరికి వస్తే ఇస్తారు కూడా ప్లాస్టిక్ మా తమ్ముడు అన్న. ఓకే, మరి ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ను మాయం చేసేద్దాము, ప్లాస్టిక్ నిర్మూలిద్దాం. ఓకే, చూడండి, మీ అందరు చూస్తుండగా ఈ రోజు నుంచి నేను ప్లాస్టిక్ వాడా. నేను కూడా మీకు చెప్పేది ఏంటంటే నేను కూడా తినక వాడినా. ఈ రోజు నుంచి నేను వాడా. కాబట్టి ప్లాస్టిక్ ను నిర్మూలిద్దాం, మాయం చేద్దాం. మాయం చేద్దామా? మాయం చేద్దామా? మాయం చేద్దామా? ప్లాస్టిక్ ను మాయం చేద్దాం, నిర్మూలిద్దాం అనేటువంటి ఎందరో చేతులు ఎత్తులు. ఓకే, ప్లాస్టిక్ ను నిర్మూలిద్దాం. చెప్పండి. ప్లాస్టిక్ ను ప్లాస్టిక్ ను ప్లాస్టిక్ ను ప్లాస్టిక్ ను ప్లాస్టిక్ ను ప్లాస్టిక్ ను నిర్మూలిద్దాం. మరి మ్యాజిక్ బాగా అనిపిస్తే చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇంకొక మ్యాజిక్ మీకు చూపెడతా. మ్యాజిక్ అంటే ఏంది? చూసేటోళ్లకు తెలియనటువంటి రహస్యము.